కౌంటింగ్ నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హస్మీ హెచ్చరించారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున కౌంటింగ్ అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను దింపామంటున్న కృష్ణా జిల్లా ఎస్పీతో నేటి వార్త ఫేస్ టు ఫేస్. దీనికి సంబంధించి కూడా జూన్ 4వ తారీఖుకి దీనికి సంబంధించి ఫలితాలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి కృష్ణా జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, మరి పొలిటికల్ పార్టీలు చేసేటువంటి చర్యల మీద ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేటువంటి విషయం మీద మనతో పాటు స్పందించడానికి కృష్ణా జిల్లా ఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, పోలింగ్ సంబంధించి రేపు ఎన్నికలు అనేది రేపు వస్తున్నాయి, ఫలితాలు కూడా రేపు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నాడు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నమస్కారం అండి. మన మొత్తం కృష్ణా జిల్లా ఫోర్స్ దాదాపు 1900 మెంబర్స్ ఐజీ పనిలో ఉంటారు. రేపు 600 వరకు మన కృష్ణా యూనివర్సిటీ అక్కడ కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఉన్నాయి, కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర. రిమైనింగ్ 1400 మెంబర్స్ డిస్పర్స్ ఇన్ ద ఎంటైర్ కాన్స్టిట్యున్సీస్. అందరూ ప్లేసెస్కి, ప్రాబ్లమాటిక్ విలేజెస్, గ్యాదరింగ్ ప్లేసెస్కి ఎక్కడెక్కడ అవకాశం వచ్చి ఇక్కడ మన ఫోర్స్ ఉన్నాయి. స్పెషల్ పార్టీ టీమ్స్, క్యూఆర్టీ టీమ్స్, మన డ్రోన్స్ ఫ్లై అవుతున్నారు, బాడీ వన్ కెమెరాస్ ఇచ్చడం జరిగింది. సో టెక్నాలజీతో సహాయం చేసి వీఆర్ ఇన్షూరింగ్ దట్ దేర్ ఆర్ నో గ్యాదరింగ్స్ ఎనీవేర్. ప్రశాంతంగా ఇప్పటి వరకు ఎలక్షన్ జరిగినాయి. ఈ రోజు కూడా రేపు కూడా అదే ప్రశాంతంగా పూర్వకన విల్ ఇన్షూర్ దట్ దేర్ ఆర్ నో లా అండ్ ఆర్డర్ ఇన్సిడెన్సెస్. అంటే దీనికి సంబంధించి కూడా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. అయితే దగ్గర కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ ఏదైతే పొలిటికల్గా హీట్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నిఘా ఎటువంటి విధంగా పెంచడం జరిగిందో, లేదంటే ఎక్కువ చెక్ పోస్టులు అయినా కట్టడం జరిగింది? సెక్షన్ 144 సిఆర్పిసిలో అమలు ఉన్నాయి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్లో అమల్లో ఉన్నాయి, ఎంసీసీ కూడా అమల్లో ఉన్నాయి. ఈ మొత్తం 3 చట్టాలు మనకి ఉపయోగం ఉన్నాయి. అందరూ కృష్ణా జిల్లాలో చూస్తే 15 చెక్ పోస్ట్ ఇప్పుడు నడుస్తున్నాయి. అందరూ ఆల్ ఇంపార్టెంట్ రోడ్స్ ఆర్ బీయింగ్ మ్యాన్ ప్రాపర్లీ. రేపు కూడా ఇది అవసరం ఉంటే విల్ అలౌ ట్రాఫిక్ మూవ్మెంట్, విల్ అపీల్ ఎవ్రీబడి. అన్నెసెసరీ ట్రాఫిక్ కానీ అన్నెసెసరీ గ్యాదరింగ్ అవాయిడ్ చేయాలి. ఈ రోజు సాయంత్రం నుంచి డ్రై డే అవుట్ ఉంది 5 PM నుంచి, విచ్ విల్ గో టిల్ 5 o'clock in the morning. మందు కూడా తాగలేదు మరోవైపు. టుమారో we have put breathalyzers at the Krishna University also. So we'll ensure that no untoward incidents, no trouble or no politically sensitive places are being targeted. సార్, ముఖ్య పార్టీ కార్యాలయాల దగ్గర తీసుకుంటే కనుక ఈ ఘర్షణ జరగడానికి చాలా అవకాశం ఉండేది కాబట్టి కార్యాలయాల దగ్గర ఎటువంటి భద్రత పెట్టారు, మరి దానికి సంబంధించి ఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు? దానికి సంబంధించి మొత్తం అందరి పార్టీ ఆఫీసెస్, ఎనీ పార్టీస్ అక్రాస్ ద పార్టీస్ మన తరఫున సెక్యూరిటీ పెట్టడం జరిగింది. అక్కడ కన్సెంటినా కోయిల్స్, వీడియో కెమెరాస్ పెట్టడం కూడా జరిగింది. అందరూ పార్టీస్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అవాయిడ్ చేయాలి యాజ్ మచ్ యాజ్ లెస్ పాసిబుల్. అక్కడ ముందే కూడా మన కోర్స్ అక్కడ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో విల్ ఇన్షూర్, బికాజ్ చాలా ప్రాంతాల్లో బోత్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాయి. And కాబట్టి we are ensuring that there are no law and order incidences. Public will not be allowed to gather. Party card will not be allowed. Already మన తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. పార్టీ క్యాండిడేట్స్ కూడా అందరు పార్టీ కార్డుకి రిక్వెస్ట్ చేసడం జరిగింది. ఏమైనా సమ్ ఇమోషన్స్ స్పాట్లో సమాటమాట జరిగే వీఆర్ ఇన్షూర్ దట్ ప్రాపర్ కేర్ ఇస్ బీన్ టేకెన్ ఇమీడియట్లీ. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత ఒకసారి చివరి ప్రశ్న, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి డీజేలు పెట్టుకోవడానికి కానీ, లేదంటే బాణాసంచ కాల్చడానికి కానీ, లేదంటే టపాసులు కానీ, లేదంటే డప్పు వాయిద్యాలు, దీనికి సంబంధించి కూడా పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా చేస్తాం అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి వాట్సాప్ గ్రూపులు. దీనికి సంబంధించి కట్టుదిట్టంగా ఎటువంటి ఏర్పాటు ఉంది? లేదు, ఏం పర్మిషన్ అవుతుంది లేదు. బికాస్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ పర్మిషన్ బై ఆర్ఓ. ఆల్రెడీ హ్యావ్ డినైడ్ ఆల్ పర్మిషన్స్ విల్ బి గివెన్. మన తరఫున అందరు డీజేస్కి, ఆల్ దీస్ people who create this kind of entertainment services notice ఇచ్చడం జరిగింది. They will not be allowed to do it on that day.